మామ కారు కొందాం అనుకుంటున్నా మామ. మరి డబ్బులు రా. అనుకోవటానికి డబ్బులు ఎందుకు మామ? ఇప్పుడు చెప్పు అందరి ముందు. ఏం లేదు ఫ్రెండ్స్, 4 రోజుల్లో నా పుట్టినరోజు ఉంది ఫ్రెండ్స్. ఇలా ముగ్గురు పార్టీ ఇస్తున్నాను మీ అందరి ముందు చెబుతున్నా ఫ్రెండ్స్. డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి ఫ్రెండ్స్, లేకపోయినా అప్పు చేసైనా ఇలా పార్టీ ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? నన్ను అయితే ఎవడు ఇబ్బంది పెట్టట్లేదు ఫ్రెండ్స్. షాప్ దగ్గరికి వెళ్తాను రా మామ. నేను డిప్రెషన్ లో ఉన్నా మామ. రాను. డిప్రెషన్ స్పెల్లింగ్ చెప్పమా. సాడుగున్నా మామ. ఎస్ఏడి. సంగతిలో చెప్పాలి. రేపు సండే మా ఇంట్లో ఫంక్షన్ మామ, అందరు రాండి మామ తప్పకుండా. రేపు మా తాత తినవాడా ఎదవా. మా తాత చచ్చిపోయిన బాధ మేముంటే మీకు బీర్లు కావాలా? బీర్లు ఇప్పి మావా. ఒకటే మామ, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మీరు చల్లగా ఉండ మామ, బీర్లు తాగి మేము బాధలో ఉంటాం ఎద్దవల్ల. మీ ఫ్రెండ్ అసలు మామ ఎక్కడికి మావా? క్రికెట్కి వెళ్తాను మామ. జాగ్రత్త మావా. ఎందుకు మావా? బాల్ ఎక్కడైనా తగలరాని సార్ తగిలితే నిన్న అప్పుడు మావా అని పిలవటానికి ఉండదు మావా. ఏమనిపిస్తారు మావా? అంటే మచ్చా నేను అన్నది నిజమేనా? నీ ఫోన్ పోయిందంటగా? పోయింది మచ్చా. మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వపోయావా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చేలోపు నా బైక్ పోయింది మచ్చా. అయ్యో, అన్నిటికీ దేవుడే ఉండాలి మచ్చా. అదే ఆలోచించి గుడికి వెళ్ళి బయటకు వచ్చేలోపు నా చెప్పులు పోయాయి మచ్చా. మచ్చా, జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలో తెలుసా మచ్చా? ఏం చేయాలి మచ్చా? రోజు మెట్లు ఎక్కుతుంది మచ్చా. మెట్లు ఎక్కితే బైక్ వచ్చేస్తావా? ఇప్పుడు వచ్చావు మచ్చా. మచ్చా, నేను ఒకటి అడుగుతా చెప్తావా? అడుగు మచ్చా. ఒక పక్క ఇంటెలిజెంట్ బ్రెయిన్, మరో పక్క డబ్బు. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటారా? డబ్బు సెలెక్ట్ చేసుకుంటా మచ్చా. బ్రెయిన్ లేకుండా డబ్బు ఏం చేసుకుంటావు మచ్చా? అయితే ఇంటెలిజెంట్ బ్రెయిన్ సెలెక్ట్ చేసుకుంటా మచ్చా. అంటే నీకు బ్రెయిన్ లేదా? ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏది చెప్పమంటావు? ముందు గుడ్ న్యూస్ చెప్పు. అయితే నువ్వు ఫెయిల్ అయితే నాన్న నీకు పెళ్లి చేస్తా అన్నాడు. బ్యాడ్ న్యూస్ ఏంటి? నువ్వు పాస్ అయిపోయినావు, నేను ఫెయిల్ అయిపోయినా. హలో, అరే చెప్పురా. ఆ పిల్ల అడిగిందిరా నిన్ను. నీ మొహం పాడుగానే ఏ పిల్ల అడిగిద్దిరా నిన్ను? మొహం పొల్లా బుజ్జి, నా మనసు మొబైల్ అయితే అందులో ఉన్న సిమ్ కార్డు నువ్వు. నాకు తెలియకుండా ఆ మొబైల్లో రెండో సిమ్ కార్డ్ లేదు కదా. అంటే అది మామా సినిమాకి వెళ్ళామంటే ఎలా ఉంది మామా? అవునరా మామ, నీకెవరు చెప్పారు? మీ అమ్మ చెప్పింది మామా. సర్లేదు చేతులు పుస్తకం ఏంటి? ఎగ్జామ్స్ కదా, బ్రేక్ టైం లో చదువుకుందామని. సూపర్ మామ. హలో, అరే మామ ఏం చేస్తున్నారా? నువ్వు ఎప్పుడు చేయండి అంటే లవర్ తో మాట్లాడు. ఏం మచ్చా డల్ ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు నేను లవ్ చేసిన అమ్మాయితో కాకుండా వేరే అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ చేశారు మచ్చా. మచ్చా, జీవితం అనేది ప్రసాదం లాంటిది మచ్చా. దొరికిందంతా సంతృప్తి చెందాలి కానీ ప్రసాదాల్లో జీడిపప్పు రాలేదు, బాదం పప్పు రాలేదు అని బాధపడకూడదు మచ్చా. లైట్ తీసుకోవచ్చు. Subscribe for more content.